నమస్కారం అండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. అండ్ మీలో చూస్తున్న చాలామందికి ఈ ప్రశ్న ఆల్రెడీ వచ్చిండొచ్చు. అండ్ కొంతమంది నన్ను అడిగారు కూడా. ఈ వెనకాల ఏంటిది ఈ మినుక్కు మినుక్కు మెరుస్తుంది, ఏం రాస్తుంది అక్కడ అంటే, సో ఇట్స్ రిటన్ కార్పె డియం. కార్పె డియం అనేది ఒక లాటిన్ ఫ్రేజ్ అండి. సో దాని అర్థం ఏంటంటే ఇట్ స్టాండ్స్ ఫర్ సీజ్ ద డే, అంటే లివ్ ఇన్ ద మూమెంట్ అని కూడా అంటారు. సో నిన్న ఏం జరిగిందో ఆల్రెడీ నిన్న తీసుకెళ్ళిపోయింది దాంతోపాటు. అండ్ రేపు ఏం జరుగుతుందో అది మన చేతుల్లో లేదు. బట్ మన దగ్గర మన చేతుల్లో ఉన్నది ఇవాళ, ఈరోజు. సో కంప్యూటర్ గారు ఈరోజుని లాక్ చేయండి. మనం లైఫ్ని ఏమంటారు, చిన్న ఎక్కడెక్కడో ఫ్యూచర్ వరీస్లో లేకపోతే పాస్ట్ ఏదో జరిగిందని బాధపడే కంటే ఒక రోజుని ఈ రోజును సద్వినియోగపరచుకోవచ్చు మనం. అండ్ ఈ రోజుతో చాలా చేయొచ్చు. ఈ క్షణం, ఈ మూమెంట్ మన దగ్గర ఉంది. సో దీన్ని వాడుకోవచ్చు. అండ్ దెన్ యూ కెన్ మేక్ ఇట్ ఎ వండర్ఫుల్ మూమెంట్. అండ్ ఎవ్రీ మూమెంట్ని మూమెంట్ బై మూమెంట్, క్షణం బై క్షణం లైఫ్ని అట్లా బ్రేక్ డౌన్ చేసుకుంటే చాలా సింపుల్ కదా. సో దట్ ఈస్ వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్. అండ్ మన ఛానల్లో ఇంతకుముందు వచ్చిన వీడియో చూసారా లేదా? చూడకపోతే ఇక్కడ ఐ బటన్ లాంటిది వస్తుంది, దాన్ని నొక్కితే దాన్ని చూడొచ్చు. అండ్ ఇవాళ వీడియో కూడా మనం ఇంతకుముందు వీడియోలో చూసినట్టే సిమిలర్ అండి. ఇవాళ వీడియో దేనిపైన అంటే, ఇవి కూడా పచ్చ రంగులో ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి. సో ఏదైండొచ్చు, అరే బుడంకాయ నేను వీడియో చూసాను రా, ఇది మునక్కాయ అంటారేమో. కాదు ఇవాళ వీడియో బీన్స్ గురించి అండి. అండ్ బీన్స్ గురించి ఒక చిన్న సంఘటన చెప్పాలి. 2 వారాల ముందు నేను నెదర్లాండ్స్లో ఉన్నాను. నెదర్లాండ్స్కి వెళ్ళాను మన అపూర్వ గారిని కలవడానికి. లవ్లీ కపుల్, దే గెటింగ్ మ్యారీడ్ దిస్ వీక్. ఐ విష్ దెమ్ ద బెస్ట్. బట్ అక్కడ మేము ఒక చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళాము. అది వాళ్ళ ఫేవరెట్ రెస్టారెంట్, నన్ను తీసుకెళ్ళాలని చెప్పి దే వర్ ఎక్సైటెడ్. అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డిష్ ఆర్డర్ చేశారు. మన అపూర్వ గారు ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. నేను ఇది ఆల్రెడీ తిన్నాను, చాలా బాగుంది అని చెప్పి ఓకే అని చెప్పి ఏంటబ్బా అని చూస్తే ఫైనల్లీ ప్లేట్ వచ్చాక ప్లేట్లో మినమిన మెరుస్తున్నాయి, పొడుగ్గా పచ్చగా బీన్స్ ఉన్నాయి అందులో. ఓకే. అండ్ అది చూడగానే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే వాటిని ఏం చేసింది కూడా ఉండదు పెద్దగా. ఎలాగా మన చివర్లో తుంపేసి బీన్స్ని ఎలా అయితే ఆయిల్లో వేసి ఉంటారు, అలా ఆయిల్లోంచి తీసి మళ్ళీ ఇలా వేసి దానిపైన కొంచెం డ్రెస్సింగ్ ఏదో స్ప్రింకిల్ చేశారు. దే వర్ రియలీ టేస్టీ. ఓకే, మేము రెస్టారెంట్లో ఉన్నప్పుడు కూడా అరే మనం ఏదో చేసారు, దీన్ని మనం కూడా ట్రై చేయాలన్నట్టు అపూర్వ గారు అంటుండే. బట్ అది చూడంగానే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే మనం చిన్నప్పుడు బీన్స్ అనగానే ఆహా అమ్మా బీన్స్ ఆహా అన్నట్టే. బికాస్ ఎస్పెషల్లీ లంచ్ బాక్స్తో పాటు పప్పు, బీన్స్ ఇలాంటి కాంబినేషన్లు పంపినప్పుడు కష్టపడి పప్పు తింటుండే. అండ్ బీన్స్ ఫ్రై అసలు ఎక్కేది కాదు. మధ్యాహ్నం మోస్ట్లీ కొన్నిసార్లు పడేస్తుండే అలా, లేకపోతే అలానే లంచ్ బాక్స్ ఇంటికి వస్తుండే. సో అప్పుడు అనిపించింది, మరి చిన్నప్పుడు బీన్స్ అంటే అసలు తినేటోళ్ళం కాదు, ఇప్పుడు నెదర్లాండ్స్లో చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి బీన్స్ తింటున్నాం మనం అన్నట్టు నాకు లోపల నవ్వుకున్నాను నేను. సో నెదర్లాండ్స్లో చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం బీన్స్ చక్కగా మన వంటింట్లో కూడా శుభ్రంగా సూపర్ రెసిపీ చేసుకోవచ్చు. నేను ఇవాళ మనకి అమ్మ ఒక వెరైటీ రెసిపీతో బీన్స్ ఫ్రై ఎలా చేయాలి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బీన్స్ రెసిపీ ఒకటి ఎలా చేయాలో నేర్పించబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో నేర్చుకుందామా? లెట్స్ గో. హలో అండి, ఎలా ఉన్నారు? ఇవాళ బీన్స్ వేపుడు ఎలా చేయాలో చూసేద్దాము. ఈ వేపుడు ఇంటికి దూరంగా ఉన్న పిల్లలు మిక్సీతో పని లేకుండా ఈజీగా చేసుకునేలా చూపిస్తాను. ముందుగా 1/2 కిలో బీన్స్ కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి. 6 లేదా 7 వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చా దంచి పక్కన పెట్టుకోవాలి. గుప్పెడు పచ్చి కొబ్బరి తురిమిని రెడీ చేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పొడి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపటలాడేదాకా వేయించాలి. ఆవాలు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు,
దంచిన వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగాక 3 లేదా 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసి వేగాక కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసి అన్నీ బాగా కలపాలి. ఇప్పుడు కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ అంతా ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 4 నిమిషాలు వేగనివ్వాలి. సమ్మర్ కదండి, ఒకవేళ బీన్స్ ఉడకలేదనుకుంటే కొద్దిగా నీటిని చిలకరించి మళ్ళీ 2 నిమిషాలు సన్నని మంటలో వేగనివ్వాలి. నాకైతే నీళ్ళు అవసరం లేకుండానే బీన్స్ ఉడికిపోయిందండి. ఇప్పుడు 1/2 స్పూన్ కారం, 1 గుప్పెడు పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి మళ్ళీ 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపి కొత్తిమీర వేసి ఒకసారి కలిపి 1 నిమిషం మూత పెట్టాలి. 1 నిమిషం తర్వాత టేస్టీగా ఉండే బీన్స్ వేపుడు రెడీ అయిపోతుంది. మామూలుగా ఆడవాళ్ళమైతే కొబ్బరి, వెల్లుల్లి, కారము మిక్సీ పట్టి వేసుకోవచ్చండి. వంట నేర్చుకునే పిల్లలు ఇలా చేసుకోవచ్చు. కొబ్బరి ఆప్షనల్, దొరకని చోట స్కిప్ చేసేయచ్చు. ఈ ఫ్రై పప్పు, పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? నేను వస్తాను తెలుసు కదా. సో ఇవాళ వీడియో మనం బీన్స్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకున్నాం. అండ్ దీనిలో కొబ్బరి కూడా వేయచ్చు, వెల్లుల్లిపాయలు కూడా వేయచ్చు అని తెలుసుకున్నాం కదా. అండ్ మీలో చూస్తున్న చాలామంది ఛానల్కి కొత్తగా వచ్చారు. అండ్ నా స్క్రీన్ ముందు కనిపిస్తుంది 50.6% చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు? పెప్పా పిగ్ కూడా చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేయొచ్చు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సబ్స్క్రైబ్ చేద్దాం అండ్ ఈ వీడియోకి లైక్ బటన్ కొడదాం. దాన్ని నొక్కేద్దాం. దాన్ని నొక్కడం వల్ల నష్టం లేదు. అండ్ షేర్ బటన్ నొక్కి లింక్ని మీరు ఒకరితో షేర్ చేస్తే బీన్స్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకోవడం కాకుండా నెదర్లాండ్స్లో కూడా చైనీస్ రెస్టారెంట్లు ఉంటాయి, అందులో బీన్స్ కూడా ఉంటాయని చెప్పిన వాళ్ళు అవుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, యూ కెన్ షేర్ దిస్ వీడియో. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Until next time, bye.